నించినా అది ఉమ్మడి కుటుంబంలో ఒక తుఫానుగా మారుతుంది. తుఫాన్ పుట్టించడానికి మీ రాహుల్ రుద్రాణి గారే కాదు, మీ పిన్ని గారు కూడా రెడీగా ఉంటారు. నేను కాదు, అది నా వ్యక్తిత్వం కాదు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. మీరెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నీకోసం నేను నా కుటుంబ సభ్యుల్ని వదులుకోలేను. అంటే నన్నైనా వదులుకుంటారా అని నేను అనలేదు. నన్ను వేరుగా, మీ కుటుంబాన్ని వేరుగా ఎలా చూస్తారండి? నేను కూడా ఈ కుటుంబంలో సభ్యురాల్ని. కానీ ఈ కుటుంబంలో సభ్యురాలు అనిపించుకోవాలంటే కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. అలా వదిలేయలేకపోతే సాక్ష్యంతో సహా నా దగ్గరకు వచ్చి చెప్పాలి. ఇప్పుడు నేను చేసింది అదేనండి, కానీ సాక్ష్యం తారుమారు చేశారు. నన్ను, మా అక్కని ఫోల్స్ని చేశారు. మీరు నా మాట ఎందుకు నమ్మడం లేదు? నేను చెప్పేది ఎందుకు వినడం లేదు? అసలు నువ్వెందుకు జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాను. మీరంతా వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి. నువ్వు రాకముందు మాత్రం నమ్మలేదా? ఏం జరిగింది? ఏం జరిగిందో గుర్తులేదా? మీరు చేసుకోవాలనుకున్న మా అక్కని రాహుల్ లేపుకుపోయాడు. జీవితంలో నా మొహమే చూడకూడదు అనుకున్న మిమ్మల్ని మోసం చేసి నాకు ముసుగేసి పెళ్లి జరిపించారు. వీళ్ల కుట్రల వల్ల కవిగారి కాపురం కూలిపోయింది. అనామిక మనసులో ద్వేషం నింపి ఈ కుటుంబాన్ని కోర్టుకెక్కించారు. అదంతా గతం. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు అందరూ విసిగిపోయి ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోయాయి. జరిగిన వాటన్నిటి వల్ల మానసికంగా బలహీనమైపోయారు. ఆస్తి కన్నా బంధాలకు విలువనిచ్చే ఈ కుటుంబంలో కలతలు చెలరేగితే మా తాతయ్య తట్టుకోలేడు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దుకుపోయే మా అమ్మ ఈ చీలికల్ని చూసి భరించలేదు. నానమ్మ పెద్దరికం మంట కలిసిపోతుంది. మా నాన్న బాబాయ్ నిస్సహాయంగా మిగిలిపోతారు. వీటన్నిటికీ నువ్వే కారణం అవుతావు. అసలు ఇదేం ఆరోపణ అండి? తప్పులు చేసే వాళ్ల వల్లే కదా ఇవన్నీ జరిగేవి. ఇవన్నీ జరగడానికి కారణం నేనవుతానని మీరు ఎలా అంటారు? ఆ రాహుల్ క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? మీ అత్త క్యారెక్టర్ ఏంటో మీకు తెలీదా? రాహుల్ ఈ ఇంటిని ఎప్పుడెప్పుడు దోచుకు తిందామా అని చూస్తాడు. మీ అత్త ఈ ఇంట్లో వాళ్ళని ఎప్పుడెప్పుడు విడగొడదామా అని చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నన్ను అంటున్నారేంటి? ఆల్ రైట్. ఇంక నీతో వాదించి ఓపిక నాకు లేదు. ఇప్పటిదాకా జరిగినవన్నీ వదిలేసాయి. ఇక ముందు మాత్రం ఇలాంటివన్నీ రిపీట్ అవ్వకూడదు. అది వెళ్ళి వాళ్ళకి చెప్పండి. వాళ్ల సంగతి వదిలే, నేను నీకు చెప్తున్నాను. ఈ ఇల్లు, ఇంట్లో వాళ్ళు ఒక్కడిగా కలిసి ఉండాలని తాతయ్య ఆశయం. ఆయన ఎవరు ఎన్ని పొరపాట్లు చేసినా సరే విడిపోకూడదని కోరుకుంటారు. ఇప్పటికే ఇంటి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఇక ఇంకొకరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినా ఆయన తట్టుకోలేరు. కాబట్టి ఈ ఇంట్లో నీ వల్ల ఇక ముందు ఎలాంటి గొడవలు రావడానికి వీల్లేదు. తాతయ్య బాధపడే విధంగా ఏది జరిగినా నేను నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో. సారీనే, అనవసరంగా నా వల్ల నువ్వు మాటలు పడ్డానుగా. మళ్ళీ ఎందుకు దాని గురించి తలుచుకోవడం? వదిలేసే అక్క. రాజేవైనా అన్నాడా? ఇంత జరిగాక అనకుండా ఉంటారా? ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా క్షమిస్తారేమో కాని కట్టుకున్న భార్య తప్పు చేస్తే మాత్రం పొదలో జింక కోసం చాటుగా ఎదురుచూస్తున్న పెద్ద పులిలా దాడి చేస్తారు. రాహుల్ గురించి తెలిసి కూడా నేను తొందరపడ్డాను. కొంచెం ఆలోచించాల్సింది. నిజం చెప్తున్నానే, రాహుల్ మాట్లాడడం నా కళ్ళతో చూశాను. నువ్వు అబద్ధం చెప్పావని నేనెక్కడన్నానక్కా? రాహుల్, రుద్రాణి గారు ఇద్దరూ ప్లాన్ చేసి మరీ నన్ను ఇరికించారు. ముందుగానే ఆ ఫైల్ మార్చేశారు. అసలు మనం ఇలా అడగాలనుకుంటున్నామని వాళ్ళకెలా తెలిసింది? నీకింకా విషయం అర్థం కాలేదా? ఏంటి? కావాలని ఈ ఇంట్లో వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారని నాకనిపిస్తోంది. అంటే రాహుల్ నిజంగానే తప్పు చేయలేదంటావా? అదే నాకు అర్థం కావడం లేదు. అలానే వదిలేస్తే రేపు నిజంగానే తన వల్ల కంపెనీ సమస్యల్లో పడితే అప్పుడేం చేస్తాం? ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ ఈరోజు నువ్వు హాస్పిటల్కి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాలి కదా, మర్చిపోయావా? ఈ గొడవలో పడి మర్చిపోయాను. సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. దీని గురించి నేను చూసుకుంటాను. సరే.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు శృతి? ఇంకెక్కడుంటాను మేడం, ఆఫీస్లోనే ఉన్నాను. రాహుల్ గారు ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నాడు. ఓ అవునా, మంచి విషయమే చెప్పావు. నన్ను టార్చర్ చేయడం మంచి విషయమా మేడం? ఎప్పుడు చూడు పనిని పక్కన పెట్టేసి నాకు ట్రై చేస్తూనే ఉంటాడు. తను ఇంత పెద్ద కంపెనీకి బాస్ అన్న విషయమే గుర్తుండదు. రాజ్ సార్ ఉన్నప్పుడు కంపెనీ చాలా డిగ్నిఫైడ్గా ఉండేది మేడం. బాధపడకు, మళ్ళీ తప్పకుండా ఆ రోజులొస్తాయి. కాకపోతే నువ్వు నాకు ఒక విషయంలో హెల్ప్ చేయాలి. మీరు మా బాస్కే బాస్ మేడం. మీరు చెప్తే చేయకుండా ఉంటానా? ఏం చేయాలో చెప్పండి. రాహుల్ మీద ఒక కన్నేసుంచు. అర్థం కాలేదు మేడం. అర్థమైంది మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్ శృతి. వెళ్దామా? అప్పుడే రెడీ అయిపోయావాక? ఇప్పటికే లేట్ అయిపోయింది. డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాను వస్తున్నామని చెప్పి. పద. సరే. కంగ్రాచులేషన్స్ రాహుల్, మొత్తానికి మనం అనుకున్నది చేయబోతున్నాం. సారీ, చేసేలా నువ్వు చేస్తున్నావు. లాభం లేకుండా నువ్వు నేను ఏ పని చేయం కదా. కూర్చో. షల్ ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమెన్. సార్, మీరు అడిగినట్టు అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ రెడీ చేశాను. ఇదిగోండి ఆ ఫైల్. యూ కెన్ గో. రాహుల్ మీద ఒక కన్నేసుంచు. వై యు స్టిల్ స్టాండింగ్ హియర్? వెళ్ళమని చెప్పాను కదా. ఏ, నన్ను వదిలి వెళ్ళాలని లేదా? వెళ్తున్నాను సార్. రాహుల్, మనం కొంటున్నది దుబాయ్ నుండి దొంగతనంగా స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చిన బంగారం. ఆ విషయం నీకు గుర్తుందిగా? అందుకే కదా తక్కువ రేటుకు వస్తుందనుకుంటున్నాను. చేసిందే దొంగ పనైనప్పుడు వాటికి అగ్రిమెంట్స్ ఏంటి? వాటి మీద మన సంతకాలేంటి? అలా చేయడానికి నేనేమన్నా పిచ్చోని అనుకుంటున్నావా? కంపెనీ నుంచి క్యాష్ డ్రా చేస్తే అనుమానం వస్తుంది. అందుకే నా బినామీగా నీ పేరు మీద ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. అందులోకి ఈ కంపెనీ నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తాను. వచ్చిన దాంట్లో 60% నాకు, 40% నీకు. మరి దొంగ బంగారానికి లెక్కలెలా చూపిస్తావు? రేపొద్దున ఆడిటింగ్ జరిగినప్పుడు ఎక్స్ట్రా బంగారం ఉందని తెలిస్తే మన పేర్లు బయటకు వస్తాయి కదా. మన పేర్లు కాదు, కేవలం రాజ్ పేరు మాత్రమే వస్తుంది. ఎందుకంటే నేను కేవలం దీనికి టెంపరరీ ఎండీని. ఈ కంపెనీ మొత్తానికి నిజమైన వారసుడు, పర్మనెంట్ చైర్మన్ రాజ్ కదా. రేపెప్పుడైనా నిజం బయటపడితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది వాడే. జైలుకి వెళ్లాల్సింది కూడా వాడే. లాభాలు మాత్రం మనం తీసుకుంటాం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఈ కంపెనీ నా చేతుల్లో ఎన్ని రోజులుంటుందో నాకు తెలీదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఇది నా చేతుల్లో ఉండగానే కోట్లు సంపాదించి దాచిపెట్టుకోవాలి. లెట్స్ డూ ది అగ్రిమెంట్. అక్క, నువ్వు మీ అత్త మీద కోపంతో, మీ ఆయన మీద కోపంతో అరుస్తూ కోపం తెచ్చుకుంటుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, బీపీ చాలా ఎక్కువగా ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే కాన్పు కష్టం అవుతుందని గైనకాలజిస్ట్ చెప్పిన దగ్గర నుంచి నాకు బాగా టెన్షన్గా ఉంది. ఇలాగైతే పుట్టబోయే బిడ్డకు కూడా ప్రాబ్లం అవుతుందక్కా. మరి ఏం చేయమంటావే? నా మొగుడు వాడి అమ్మ కలిసి ఇంట్లో లేనిపోని చిచ్చు పుట్టిస్తున్నారు. ఈ మాత్రమైనా నోరు తెరవకపోతే అనామికలాగే అనామకులమైపోతాం. నేను నీలాగా కాదు, అత్తకి మొగుడు, మొగుడికి ఎముడు టైపు. నువ్వు కరెక్ట్గానే మాట్లాడతావు, కానీ వాడే భాషే కరెక్ట్గా ఉండదు. మా అత్త వాడే భాష బాగానే ఉంటుంది, కానీ ఆవిడ బ్రెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. పెద్ద హాస్పిటల్ వెనక డంప్ యార్డ్లా ఉంటుంది. అక్కడ గాజు ముక్కలు ఉంటాయి, ఇనుప ముక్కలు ఉంటాయి, సూదులు ఉంటాయి, దూదులు ఉంటాయి. అంత దరిద్రంగా ఉంటుంది ఆ బ్రెయిన్. అలాంటి వాళ్ళకి అలాంటి చెత్త భాషనే వాడాలి. కారెందుకు ఆపావు? నేను ఆపలేదమ్మా, అదే ఆగిపోయింది. మా అత్త పేరు ఈ కార్ కూడా నచ్చదేమో.
దాని పేరెత్తితేనే రానని మొండికేస్తున్నట్టుంది. అక్కా ఏ మనోజ్ నువ్వు దిగి చూడు ఏమైందో. అలాగే అమ్మా. ప్రాబ్లం అర్థం కావట్లేదు, మెకానిక్ వచ్చి చూడాల్సిందే. మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తారా? కార్ కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోవా? అక్కా వదిలే అక్క, ఉండు నేను క్యాబ్ బుక్ చేస్తాను. క్యాబ్ వచ్చేసరికి నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయే. ఏదో ఒక ఆటో పట్టుకొని వెళ్దాం పద. దిగు ఫస్ట్. ఏదో ఆటో ఉంది, రా. ఆ, జీవితంలో మొదటిసారి సంపాదించడం కోసం ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ ప్రయత్నంలో నేను విజయం సాధించాలని దీవించు తల్లి. మొదటి బేరం ఏ చల్లని చెయ్యో, మంచి చేత్తో బోణి తగిలేలా చేయి తల్లి. ఆటో వెనకేదో రాసుంది. రేపటి కోసం. ఓ, బాగుంది కదే. ఇవాల్టి సంపాదన రేపటి కోసమే కదా. ఎవరైనా బ్రతికేది భవిష్యత్తు మీద ఆశతోనే కదా. వీడెవడో మన కవిలాగానే ఉన్నాడే. పద. ఆ రేపటి కోసం. మాకివాటి కోసం ఆటో కావాలి, వస్తావా? ఎక్కండి. పద. పద. నాకు బాగా మంటగా ఉంది. ఎందుకక్కా? ఎందుకేంటి? ఈ మంటకు కారణం ఎవరో తెలుసా? ఎవరు? కళ్యాణ్. మధ్యలో కవిగారు ఏం చేశారక్కా? పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, అందుకు. అది కవిగారి డెసిషన్. కాదనడానికి మనమెవరం అక్కా? నీకర్థం కావడం లేదే. పెళ్లి చేసుకొని ఇంటికొస్తే ఈసారైనా బిజినెస్ చూసుకోమని అంతా కలిసి కంపెనీలో కూర్చోబెట్టేవాళ్లు. ఇప్పుడు చూడు, నా మొగుణ్ణి పంపించడంతో ఆ దరిద్రుడు ఫ్రాడ్ చేస్తున్నాడు. పైగా నన్నే ఫూల్ని చేశాడు. దీనంతటికీ కారణం ముమ్మాటికి కళ్యాణే. కవిగారి ఇంటికి ఎందుకు రాలేదనేది ఇప్పటికీ నీకు అర్థం కాలేదా అక్కా? ఎందుకు అర్థం కాలేదు? మా అత్త, నీ చిన్నత్త ఏం మాట్లాడతారో తెలిసే రాలేదు. కవిగారిని ఎలాగూ ఎవరు ఏమీ అనరు. కేవలం అప్పు మాటలు పడ్డం ఇష్టం లేకే ఇంటికి రాలేదు. అందువల్ల అసమర్థులు అందలో ఎక్కుతున్నారు కదా. నా భర్త సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు. కళ్యాణ్ ఉండుంటే ఇంట్లో ఇన్ని గొడవలు జరిగేవే కాదు. ఏయ్, రేపటి కోసం ఆటో నడపడం కొత్త? నేనసలే కడుపుతో ఉన్నాను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపొచ్చుగా. సారీ అండి. వదిలే అక్కా, ఇక నుంచి చూసుకుని నడుపుతాళ్లే. చూసే రకంలా లేడు. కిడ్నాపర్ లాగా మొహం కనబడకుండా కవర్ చేసుకున్నాడు చూడు. సర్లే, ఎక్కడున్నాం? ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఎహే, స్పీడ్ బ్రేకర్ కుదుపుకి టాపిక్ ఎగిరిపోయింది. ఏం మాట్లాడుకుంటున్నామని అడుగుతున్నాను. కవిగారి గురించే కదా. ఆ, మీ కవి మహా పిరుకోడే. ఎందుకక్క ఇవాళ ఆయన మీద పడ్డావు? ఇంట్లో ఉండి ఆ మాత్రం ఆన్సర్ చేయలేడా? ఇంత ఆస్తిని వదులుకొని ఎక్కడో కష్టాలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు. పాపం అప్పు కూడా ఇబ్బంది పడాలి. అప్పుని ఆ మాత్రం పోషించుకోలేరా? పౌరుషంతో తీసుకెళ్లారు కదా. నిజం చెప్పవే, మన ఇంట్లో అందరికన్నా వాళ్ళ అమ్మకన్నా కళ్యాణ్ నీకే ఎక్కువ విలువిచ్చాడు కదే. అలాంటిది నువ్వెందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు? ఎవరికో విలువివ్వడం వేరు, విలువిచ్చేలా బ్రతకడం వేరు. బ్రతికి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళినవాడు నేను తిరిగి రమ్మంటే మాత్రం తిరిగొస్తాడా? మా ఆయన పిలిస్తేనే రాలేదు. అవును పాపం. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో.
నాకు బాగా ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినాలి. నువ్వు డబ్బులు ఇచ్చేసి వచ్చే. సరే అక్క. నేను వెళ్తున్నా. నా మొదటి సంపాదన నీ చేతుల మీదుగా నాకు రావాలని నిజంగా దేవుడే నిర్ణయించాడు వదినా. ఇంతని అడగలేదు, ఎంత అని చెప్పనూ లేదు. ఎక్కడికని నువ్వు అడగలేదు, ఇక్కడికని మేము చెప్పలేదు. నన్ను నేనే ఉలితో చెక్కుకుని శిల్పంగా మలుచుకుంటా. హరిత పత్రాలు తగులుకున్నా తెగులు తెంపుకుని తరు శేఖలై విస్తరించిపోతా. భావుకతపు హంగులన్నీ కావ్యకన్యకే కాదు, జీవన గమ్యానికి అలంకరిస్తా. మిన్ను విరిగి మీద పడుతుంది అన్నా చిటికెను వేలితో గోవర్ధనగిరినెత్తి గొడుగులా పట్టుకుంటా. ఆశలన్నీ మరణించినప్పుడు, కలలన్నీ సమాధైపోతున్నప్పుడు వాయుపుత్రుడులా సంజీవని పర్వతాన్ని వెతుక్కుంటా. కాని కలల బూడిద రాసుల మీదే కన్నీళ్లు విడుస్తూ ఏకాకిలా మాత్రం నిలబడను. శోకమూర్తిలా ఎప్పటికీ కనపడను. వదినా, ఇది మీ కవితే కవిగారు. మీకు మీరే అన్వయించుకోవలసిన సమయం వచ్చింది. అందుకేనేమో బ్రతుకు ప్రయాణాన్ని ఈ విధంగా మొదలుపెట్టారు. రేపటి కోసమే కదా. ప్రయత్నం మంచిదే. ముందు బ్రతకడం నేర్చుకోవాలి కాబట్టి ఒక అడుగు ముందుకు వేశారు. కానీ బ్రతకడం ఒక్కటే కాదు, నచ్చినట్టు బ్రతకడం కూడా ముఖ్యమే. ఈ దారి మీ గమ్యాన్ని చేర్చలేదు, కానీ ఆ దారి వెతుక్కోవడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్నిస్తుంది. నడిచిపోతుంది కదా అని ఇక్కడే ఆగిపోకండి. ఎర్లీ మార్నింగ్ మా పెట్రోలింగ్ వ్యాన్ వాళ్ళు ఓ ట్రాలీ ఆటో పట్టుకున్నారు. అందులో దొంగ బంగారం సప్లై అవుతుంది. అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే సప్లై అవుతుందని బయటపడింది.